తెలంగాణలోని పంచాయతీ ఎన్నికలు వింతలు విశేషాలతో రసవత్తరంగా సాగుతున్నాయి. 3 దశల్లోని సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు నానా పాటలు పడుతున్నారు. వెరైటీ హామీలతో ఆకట్టుకుంటున్నారు. తండ్రి కూతురు అన్నాదమ్ములు అత్తాకోడళ్లు బరిలోకి దిగారు. సర్పంచ్ పదవి కోసం ఓ చోట ఏకంగా తాంత్రిక పూజలు చేశారు. పంచాయతీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. అన్ని రకాల అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని సమితి సింగారంలో ఉద్రిక్తత ఏర్పడింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. తమ ప్రచార రథంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఆందోళన నిర్వహించింది. వీరి నిరసనకు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మద్దతు తెలిపారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కొమ్ముగూడెంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మాజీ సర్పంచ్ నారపోగు నాగరాజు తాంత్రిక పూజలు చేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. క్షుద్ర పూజలు చేస్తూ భయపెడుతున్నట్లు ఆగ్రహించారు. నారపోగు నాగరాజుపై పోలీసులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అప్పుడు దాన్ని అట్లా బంధించేసి పూర్తి చేసి అట్లా దిగ్బంధన చేయాలి. ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు సామ దాన వేద దండోపాయాలు ఉపయోగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్లో ఓ అభ్యర్థి వీధుల్లో పసుపు నీళ్లు ఆవాలు చల్లాడు. షాబోద్దీన్ అనే వ్యక్తి 2వ వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు. తాను పోటీ చేస్తున్న వార్డులో బైక్ పై కలియ తిరుగుతూ పలుచోట్ల ఆవాలు పసుపు నీళ్లు చల్లాడు. అతను మంత్రించిన నీళ్లు చల్లినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. షాబోద్దీన్ బైక్ పై తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని బొత్తల తండా భీమ్లా తండా ఏర్పడ్డాయి. తండావారు బానోత్ కల్పనను సర్పంచ్ గా ఎన్నుకున్నారు. ఉప సర్పంచ్ గా కల్పన తండ్రి ఆంకోత్ లక్షిరామ్ ను ఏకగ్రీవం చేశారు. తండాలో ఎలాంటి పోటీ ఉండకూడదనే ఏకగ్రీవం చేసినట్లు తండావాసులు చెబుతున్నారు. పంచాయతీలో కూతురు సర్పంచ్, తండ్రి ఉప సర్పంచ్ కావడం విశేషం. అందుకుగాను మా తండా తరపు నుంచి సర్పంచ్ కల్పన గారిని ఎన్నుకోవడం జరిగింది. మేమందరం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మేమందరం కూర్చొని తండావాసులు అందరం సమిష్టిగా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. అందులో కల్పన గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళ మీద నమ్మకంతో ఎస్ఎస్ఎన్ రెడ్డి, ఝాన్సీ రెడ్డి గారు వారికి నమ్మి వారి యొక్క పనితనాన్ని గుర్తించి వాళ్లకు టికెట్ ఇవ్వడం జరిగింది. వారి మాటని గౌరవించి మా తండావాసులు అందరూ ఏకదాటిగా నిలబడి సర్పంచ్ గా గెలుచుకోవడం జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం పోటీకి దిగడం ఆసక్తికరంగా మారింది. బీటెక్ పూర్తి చేసి అమెజాన్ లో నెలకు 1,50,000 రూపాయల వేతనాన్ని వదిలి గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్ గా పోటీ చేస్తోంది ఓ మహిళ. వనపర్తి జిల్లా కిల్లా గణపురం గ్రామ పంచాయతీలో సిరసాల కృష్ణవేణి సర్పంచ్ గా పోటీ చేస్తోంది. ఉద్యోగం వదిలి సర్పంచ్ గా పోటీ చేసి గ్రామాభివృద్ధికి పాటుపడతానంటోంది. జనగామ జిల్లా ఫతేషాపూర్ సర్పంచ్ బరిలో తోటి కోడళ్లు బరిలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ మద్దతుతో అక్కనపల్లి మాధవి పోటీలోకి దిగగా, కాంగ్రెస్ మద్దతుతో తమ్ముడి భార్య సుజాత బరిలో ఉన్నారు. తమ అనుచరులతో కలిసి వార్డుల వారీగా తోడికోడళ్లు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. నువ్వా నేనా అన్నట్లు జరుగుతున్న ఈ పోటీ ఇప్పుడు ఫతేషాపూర్ లో హాట్ టాపిక్ అయింది. సర్పంచ్ ఎన్నికల్లో వినూత్న ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం విట్టంపేట గ్రామ పంచాయతీ నుంచి 5గురు బరిలోకి దిగారు. చిగుర్ల మంగ తన భర్త రాములుతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఆదివారం కావడంతో మగవాళ్లు ఎవరూ ఇళ్లలో లేకపోవడంతో రాములు ఏకంగా ఈతవనానికి వెళ్లి ఓట్లు వేయాలని కోరాడు.